పల్లెపోరులో హస్తం హవా రెండో విడతలో 85.76% పోలింగ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయకేతనం. మొత్తం 4,312 పంచాయతీలకు గాను కాంగ్రెస్ పార్టీకి 2,090, బీఆర్ఎస్కి 1,101, బీజేపీకి 242, ఇతరులకు 600 స్థానాలు వచ్చాయంట. సో ఇప్పుడు ఈ ఇతరులు ఆల్మోస్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు. సో అవి మొత్తం కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీకి 2,600 అవుతాయి, బీఆర్ఎస్కి 1100 అవుతాయి, బీజేపీకి 242 అవుతాయి. దీని గురించి ఇప్పుడు రకరకాల చర్చలు నడుస్తాయి అన్నమాట. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో ఒకలాగా కనపడతాయి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పత్రికల్లో ఇంకోలాగా కనపడతాయి. ఉదాహరణకి ఈనాడు కొంత అంటే కొన్ని విషయాల్లో ఈనాడుని మనం న్యూట్రల్ అనుకోవచ్చు కదా, ఈనాడుని కొంచెం కొన్నిసార్లు న్యూట్రల్ అనుకోవచ్చు. వీళ్ళు ఏం రాశారంటే కాంగ్రెస్కు 2,297, బీఆర్ఎస్కు 1,191, బీజేపీకి 257, ఇతరులకు అంటే ఇండిపెండెంట్లకు 578 అని చెప్పి వీళ్ళు వేశారు. మిగతా వాళ్ళు వేశారు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది రంగారెడ్డి జిల్లా కట్టాల్లో ఓడిపోవడానికి చంటిబిడ్డలతో వస్తున్న మహిళలు అంట. ఎందుకు ఇంటి దగ్గర పెట్టి రావచ్చుగా పిల్లల్ని, ఎండలో తీసుకురావడం ఎందుకు అవసరమా? పబ్లిసిటీకి కాకపోతే. ఓట్లు అయితే గట్టిగానే వేశారు జనాలు. 27 జిల్లాల్లో మెజార్టీ సీట్లు హస్తగతం. గట్టి పోటీ ఇచ్చి సెకండ్ ప్లేస్లో నిలిచిన ప్రతిపక్ష బీఆర్ఎస్. నిర్మల్ జిల్లాలో బీజేపీకి అత్యధిక స్థానాలు. అర్ధరాత్రి 12:30 వరకు అందిన ఫలితాలు ఇవి. 85.86% పోలింగ్ జరిగిందంటండి. రాత్రి 12:30 వరకు జరిగిన ఫలితాలు ఇవి అంటే కొన్ని చోట్ల ఏమవుద్దంటే గొడవలు అవుతూ ఉంటాయి కదా, లేదు ఇది కరెక్ట్ ఓటు కాదు, లేకపోతే ఆ ఓటు ఇటుబడింది, దాన్ని ఏమంటారు మనం, అది సరిగా పడలేదు, ఇది చెల్లనోటు రీకౌంటింగ్ చేయండి, ఇట్లాంటి గొడవలు ఏవో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అర్ధరాత్రి 12:30 వరకు కూడా కౌంటింగ్ జరిగిందంట. సో అప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ వీళ్ళు వేశారు ఈనాడు వాళ్ళు.